వెల్కమ్ టు లర్నర్. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన కేసు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఎందుకు ఐపీసీ సెక్షన్ 498A సెక్షన్ను మరియు 506 మరియు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 కింద క్రిమినల్ ఛార్జెస్ను రద్దు చేసింది. ఈ కేసులో ఏం జరిగింది, కోర్టు ఏం నిర్ణయం తీసుకుంది మరియు ఈ కేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కేసులో ఏం జరిగిందో తెలుసుకుందాం. ముందుగా గెడ్డెం ఝాన్సీ మరియు ఆమె కుటుంబ సభ్యులపై ఆమె మామయ్య కుటుంబం నుండి ఫిర్యాదు చేయబడింది. ఫిర్యాదు ప్రకారం గెడ్డెం ఝాన్సీ మరియు ఆమె కుటుంబ సభ్యులు ఆమె మామయ్య కుటుంబంపై ఐపీసీ సెక్షన్ 498A క్రూరత్వం మరియు ఐపీసీ 506 భయపెట్టడం మరియు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 కింద సెక్షన్ 3(4) వరకట్నం కోరడం మరియు తీసుకోవడం క్రిమినల్ ఛార్జెస్ను మోపారు. ఈ ఛార్జెస్ కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ట్రయల్ కోర్టు మరియు హైకోర్టులో ఈ కేసు గెడ్డెం ఝాన్సీ మరియు ఆమె కుటుంబ సభ్యులపై క్రిమినల్ ఛార్జెస్ను కొనసాగించాలని నిర్ణయించారు. కానీ గెడ్డెం ఝాన్సీ మరియు ఆమె కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని సవాల్ చేసి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఈ కేసును పరిశీలించి ఈ కింది పాయింట్స్ను గమనించింది. ఐపీసీ సెక్షన్ 498A ఈ సెక్షన్ కింద ఛార్జెస్ను నిరూపించడానికి సరైన సాక్ష్యాలు లేవు. ఫిర్యాదు చేసిన వ్యక్తి తన ఆరోపణలను స్పష్టంగా నిరూపించలేకపోయాడు. ఐపీసీ సెక్షన్ 506 భయపెట్టడం, ఈ ఆరోపణలు కూడా సరైన సాక్ష్యం లేకుండా ఉన్నాయి. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 సెక్షన్ 3 and 4 వరకట్నం కోరడం లేదా తీసుకోవడం అనే ఆరోపణలు కూడా నిరూపించబడలేదు. సుప్రీంకోర్టు ఇంకా ఇలా అన్నది, ఫిర్యాదు చేసిన వ్యక్తి తన ఆరోపణలను స్పష్టంగా నిరూపించలేకపోవడం వల్ల ఈ కేసులో క్రిమినల్ ఛార్జెస్ను కొనసాగించడానికి సరైన ఆధారాలు లేవని చెప్పింది. సుప్రీంకోర్టులో ఈ కేసులో గెడ్డెం ఝాన్సీ మరియు ఆమె కుటుంబ సభ్యులపై మోపబడిన క్రిమినల్ ఛార్జెస్ను రద్దు చేసింది. అంటే ఐపీసీ సెక్షన్ 498A సెక్షన్ 506 మరియు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 సెక్షన్ 3 and 4 ఛార్జెస్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల గెడ్డెం ఝాన్సీ మరియు ఆమె కుటుంబ సభ్యులు ఈ కేసు నుండి విముక్తి పొందారు. ఈ కేసు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఐపీసీ సెక్షన్ 498A మరియు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద ఛార్జెస్ను మోపేటప్పుడు ఆరోపణలను స్పష్టంగా నిరూపించడం చాలా ముఖ్యం. కోర్టులు ఆరోపణలను జాగ్రత్తగా పరిశీలించి సరైన న్యాయం అందించాలి. నిరపరాధులపై తప్పుడు ఆరోపణలు మోపకుండా జాగ్రత్త పడాలి. ఈ కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.